బీబీజీ మీ నిజమైన సంపద. 21st century నేటి కార్యక్రమానికి మా కామారెడ్డి రైస్ మిల్ జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షతగా కోరుచున్నాను. మొట్టమొదట మన గౌరవనీయులైన డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్. నిజంగా ఈ కార్యక్రమము మేము రైస్ మిల్ అసోసియేషన్ అని మాకు పేరు పెద్దగా వస్తుంది, కానీ దీనికి అంతటికి కారణం ఎవరు చెప్పండి? కలెక్టర్ గారు. దీనికి అంతటి కూడా కర్త కర్మ క్రియంత కూడా మన కలెక్టర్ గారే. నిజంగా చెప్పాలంటే మన కామారెడ్డి యొక్క జిల్లా వాసుల యొక్క అదృష్టం ఏంటంటే కొత్త జిల్లా కాగానే మనకు మంచి జిల్లా ఆఫీసర్స్ వచ్చారు. దానికి మా కామారెడ్డి ప్రజలందరి పక్షాన నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇంతకుముందు యథా రాజా తథా ప్రజ అంటుండ్రి, కానీ నేను వేరే విధంగా చెప్తాను. తథా రాజా యథా ప్రజ అంటే ప్రజలు కామారెడ్డిలో మంచోళ్ళు కాబట్టి మాకు మంచి ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి మరి కామారెడ్డిలందరూ కూడా చాలా మంచి వాళ్ళమని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. మరియు అందరికీ తెలుసు గంప నాగేశ్వరరావు గారి గురించి పరిచయం చేసే అవసరం లేదు. గంప నాగేశ్వర గారు కూడా స్వాగతం సుస్వాగతం. హరీజ్ మరియు స్వామి మా స్వాగతం సుస్వాగతం. మరియు లాలు గారికి కూడా కార్యక్రమంలో ఎప్పుడు ముందుండేటువంటి లాలు గారికి కూడా మా స్వాగతం సుస్వాగతం. మరియు తులసి ఇండస్ట్రీస్ ఉదయ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను సార్. మరియు మా కామారెడ్డి జిల్లా అసోసియేషన్ కో క్యాషియర్ పప్పుల రాజు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను సార్. మరియు బాబురావు గారు రిలయన్స్ ఫౌండేషన్ వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను సార్. మరియు ఈ కార్యక్రమంగానే ముందుండి ప్రోగ్రాము చేస్తున్నటువంటి సి దేవదాస్ గారు డిఎల్సి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను సార్. మరియు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను సార్. శ్రీమతి ఝాన్సీ రాణి మేడం గారు కూడా వేదిక మా సోదరుడు రంజిత్ మోహన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిన. మీరు బాగా పార్శ్వాలు చూస్తున్నారు. రంజిత్ మోహన్ అని ఎక్కువ చపాటు కొట్టారు, టూ మచ్. మరియు అంబోజీ గారు కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను సార్. నిజంగా మా ఇది రైస్ మిల్ అనుకుంటారు, నిజంగా మాది వ్యాపార. మా రైస్ మిల్ అసోసియేషన్ కూడా కలెక్టర్ గారు చెప్పగానే ఏ కార్యక్రమమైనా రైస్ మిల్ అసోసియేషన్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ముందుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. మాకు ఇంత మంచి అవకాశం కలిగించినటువంటి కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు మా రైస్ మిల్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలుస్తూ సెలవు తీసుకున్నాను సార్. తదుపరి కార్యక్రమం గంప నాగేశ్వర నిర్వహిస్తారు, కానీ దానికన్నా ముందు గంప నాగేశ్వర గారు నిర్వహించగలిసే కోరుచున్నాను. సభకు విచ్చేసిన మా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ వెంకటేష్ ధాత్రే గారు, మరియు ఇతర అధికారులు అనధికారులు విద్యార్థులు అందరికీ స్వాగతం పలుకుతూ, ख्वाब जिनके मस्त होते हैं, ख्वाब जिनके मस्त होते हैं, इम्तिहान भी उनके जबरदस्त होते हैं. మనము పెద్ద పెద్ద కళలను పెద్ద పెద్ద ఆశయాలను పెట్టుకుంటే మనకు దానికి తగ్గట్టుగా సామర్థ్యము, తెలివితేటలు ఇవన్నీ అవసరము. ఇవన్నీ మనకు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రైవేట్ పాఠశాలలో కానీ, కార్పొరేట్ పాఠశాల ఎక్కడ కూడా నేర్పించరు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ఫార్చునేట్లీ మన కాలేజ్ కరికులంలో కానీ, స్కూల్ కరికులంలో కానీ లేదు. ఈ విషయాన్ని గమనించిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన ప్రభుత్వ కళాశాల విద్యార్థుల కోసం పర్టిక్యులర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసును ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకు రావడము
అవన్నీ చూస్తే అందులో లేరు. వేరే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు మాత్రమే స్థానచలనం జరిగిందని విని ఎంతో రిలీఫ్ అయ్యి కోరుకునేది అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ను మా దగ్గరనే ఇంకా పబ్లిక్ కూడా దీనికి ఆమోద ముద్ర తెలుపుతున్నారు. ఇది డెఫినెట్లీ మేము ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తాం సార్. సత్యనారాయణ గారు కామారెడ్డికే కలెక్టర్గా ఉండాలి ఎప్పుడు. అయితే ఇక్కడ మీరందరూ వచ్చారు, అందరూ నేర్చుకొని డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీగా మీరు వృద్ధి చెంది పైకి రావాలని, ఇందులో ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లను ఎంతో వృద్ధి చెందిన వారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుతూ हर गली में फूल खिला नहीं करते, हर सागर में मोती मिला नहीं करते, हर सागर में मोती मिला नहीं करते, हर ज़िले को आप जैसे डिस्ट्रिक्ट कलेक्टर मिला नहीं करते, हर डिस्ट्रिक्ट को आप जैसे डिस्ट्रिक्ट कलेक्टर मिला नहीं करते అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటాను. మా కామారెడ్డి జిల్లా రైస్ మిషన్ అధ్యక్షుడికి సత్యనారాయణ గారికి, కలెక్టర్ దోత్రే గారికి, అలాగే గంప నాగేశ్వర్ గారికి, అలాగే స్వామీజీ గారికి, మిగతా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు కాలేజ్ స్టూడెంట్స్ మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం విద్యార్థులలో, నిరుద్యోగులలో మంచి ఇన్స్పిరేషన్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంతుందో ప్రతి ఒక్కరు నమస్కరింపబడాలి అని. ఆ నమస్కరింపబడడం, నమస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలో సంస్కారం ఉన్నప్పుడే ఎదుటివాడు మనకి నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆ సంస్కారం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే శ్రద్ధగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్పే మాటలు శ్రద్ధగా విని అవి మనం ఆచరణలో పెట్టినప్పుడే మనకు సంస్కారం అనేది వస్తుంది. అలాగే విద్యార్థులకు నాది ఒక సూచన, మనము ఎక్కడ ఉన్నా, ఎంత పెద్ద ప్లేస్లో ఉన్నా, పెద్ద స్థానంలో ఉన్నా, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. పెద్ద మనుషులను గౌరవింపబడడం నేర్చుకోండి. తద్వారా మీకు మీ విలువలు పెరుగుతాయి, సంస్కారం పెరుగుతుంది, జీవితంలో మీరు పైకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు పెద్దవారిని గౌరవించడం నేర్చుకోండి. ఈ రోజులలో మనం కాలేజీలలో గురువులను కూడా గౌరవించడం చాలా తగ్గిపోయింది, ఇటువంటి కార్పొరేట్. కాబట్టి ఆ సంస్కారం, ఎదుటి వారిని గౌరవించే పద్ధతిని నేర్చుకొని మీ జీవితాలు ధన్యం చేసుకుంటారని లయన్ కోటిరెడ్డి గారు దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. రెండే మాటలతో కూర్చున్నాను. ముదాం రాజు కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నాను. సభకి నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు సత్యనారాయణ గారికి, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ ధాత్రి గారికి, మరియు గంప నాగేశ్వరరావు గారికి, మరియు స్వామీజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత తల్లి తండ్రి సర్వం మన జిల్లా కలెక్టర్ గారు రావడం చాలా అదృష్టం మనకి. ఎందుకంటే ఎన్నో జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ మన జిల్లాలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇంపాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించి మన దగ్గర ఉన్నటువంటి యువతనందరినీ కూడా ఆకర్షితులు చేస్తున్నారు. నిజంగా అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే భగవంతుడు మనందరికీ కూడా ఏదగల శక్తి ఇచ్చాడు, కానీ లేదో అని మనకి ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా సాధించగలడు, ఏదైనా సాధించగలము, సాధనాత్ సాధ్యతే సర్వం అనే విషయాన్ని, మనలోని ఆ జ్యోతిని బయటకు తీసుకురావడానికి ఇంతమంది వక్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే 2014లో కామారెడ్డి నుంచి
శబరిమలకి పాదయాత్ర వెళ్ళడం జరిగింది ఇక్కడి నుంచి. అందులో ఒక 70 సంవత్సరాల వృద్ధుడు కూడా నడిచాడు ఇక్కడి నుంచి. 1400 కిలోమీటర్లు 70 సంవత్సరాల వృద్ధుడు నడిచాడంటే దానికి ఆలోచించేది మనం ఒకటే, ఎవరైనా ఏదైనా చేయవచ్చు ఆ భగవంతుడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కామారెడ్డికి వచ్చి మన ప్రతిభను అందరినీ బయట తీసుకోవడానికి గ్రహించి మీరందరూ కూడా దేశ పౌరులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. గౌరవనీయులు శ్రీ వెంకటేష్ దోత్రే గారు ఐఏఎస్ గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. మన కామారెడ్డికి